4 లక్షల మంది జుబ్లీహిల్స్ ఓటర్లతోని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. 4 లక్షల మంది ఓటర్లు ఓటేస్తే 4 కోట్ల మందికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసం వల్ల ఇవాళ ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ పథకాలన్నీ వస్తాయి. 4 లక్షల మంది ఓటర్లతోని 4 కోట్ల మందికి మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది. నెలకు 2,500 వస్తుంది. ఈ 4 లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు బాకీ పడ్డ పైసలు మొత్తం వస్తాయి. ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది. ఈ 4 లక్షల జుబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధి చెప్తే మన మహిళలకు 2,500 వస్తాయి. ముసలోళ్లకు పెద్ద మనుషులకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇచ్చిన ప్రతి మాట అమలు చేయకపోతే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే అవుతుందనే ఒక మెసేజ్ స్పష్టంగా పోతుంది. मैं ज़्यादा नहीं बोलूँगा, बस इतना ही कहूँगा आप सभी भाइयों से बहनों से, सबक सिखाने का जो मौका मिला आपको, क्योंकि आप लोग बार बार उनको तो मौका दिए, वो लोग आपको बार बार धोखा दिए, तो एक बार मुँह तोड़ जवाब दीजिए, सबक सिखाइए कांग्रेस पार्टी को, सही रास्ते लाने के लिए एक झलक देना कभी का एक बार ज़रूरी है. बस स्टाप्లో బండి పెడితే 1135 రూపాయలు ఫోటో కొట్టి చలాన్ వేస్తారు. ఇంకొక మాట నేను యాద్ చేస్తున్నా. నిన్న మొన్న మీరు చూసినో లేదో, మీరు అందరు చూసినో లేదో అమ్మ, ఎట్లయిపోయింది రాష్ట్రంలో పరిస్థితి అంటే, ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పెద్ద మనిషి, ఆయన అంటే ఒక భయము ఒక భక్తి ఉండే. రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒక భయం భక్తి ఉండే కేసీఆర్ అంటే. కానీ ఆజ్కల్ క్యా హో గయా, సీదా కొండా సురేఖమ్మ ఉన్నది మంత్రి, ఆమె బిడ్డ, ఆమె పేరేదో ఉన్నది, ఆమె వచ్చి మొన్న ఏమేమి మాట్లాడిందో చూసినరా మీరు? దేఖే ఆప్నే దేఖే, ఏక్ వజీర్ है కొండా సురేఖ మేడం, ఉన్కి బేటీ సుష్మిత, तो क्या बोले उन्हों ఏమైందట అంటే, మొన్న ఈ మధ్యన ఒక కేసు అయింది, పోలీస్ కేసు. ఏమిటిది కేసు? కేసు ఏమిటిది అంటే, కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి బోలతో పిఏ, కొండా సురేఖ మినిస్టర్ గారి పిఏ తుపాకీ పట్టుకొని పోయి ఒక ఇండస్ట్రియలిస్ట్ను బెదిరించిండు. उसके सर पे बंदूक लगा के तू पैसे देता नहीं देता बोल के उसको डराए बोल के पुलिस केस करे. सो उसको पकड़ने के लिए पुलिस उनके घर पे पहुंचे, मिनिस्टर के घर पे. मालूम कहाँ पे क्या हुआ? मिनिस्टर की बेटी बाहर निकल के उन्होंने खुल के बयान दे दी. బయటకు వచ్చి మినిస్టర్ బిడ్డ చెప్తుంది, ఏ తుపాకీ మాది కాదు, ఆడు బెదిరించినాడు మావాడు కాదు, తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, బెదిరించింది రేవంత్ రెడ్డికి దగ్గరోడు రోహిన్ రెడ్డి, వాడు బెదిరించిండు, మావాడు ఎందుకు బెదిరించిండు అని చెప్పి మినిస్టర్ బిడ్డ చెప్తుంది. మినిస్టర్ బిడ్డనేమో ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చిండు, ముఖ్యమంత్రి దగ్గరి మనిషి బెదిరించిండని ఆమె చెప్తుంది. మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు కాదు, మినిస్టర్ భర్త తుపాకీ ఇచ్చిండు, మినిస్టర్ పిఏవై బెదిరించిండు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం పక్క, బెదిరించింది పక్క, తుపాకీ పెట్టింది పక్క, ఇద్దరులో ఎవడు బెదిరించిండు అన్నదే పాయింట్. ఆఖరికి ఏమైంది ఎరికేనా? మిమ్మల్నేమో బండి నో పార్కింగ్ జోన్లో పెడితేనేమో మిమ్మల్ని వచ్చి పోలీసు బాగా జులుం చేస్తాడు, నకరాలు చేస్తాడు. అక్కడ ఎవడైతే తుపాకీ పెట్టిండని పోలీసు వాళ్ళు కేసు పెట్టినరో వాడిని కార్లో కూర్చోబెట్టుకొని మినిస్టర్ తీసుకపోతే కళ్ళ ముంగట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా. దమ్ नहीं है क्या पुलिस को दम नहीं है चोरों को पकड़ने के लिए? क्या उखाड़ रहे हो आप, क्या कर रहे हो आप? इस वास्ते बोल रहा हूँ मैं, आज क्या हो गया स्टेट में, राउडी शीटरों के हाथ में आज अपना स्टेट चला गया. రౌడీ షీటర్, బందూక్ చలానే వాళ్ళే రౌడీ షీటర్ల చేతుల్లోకి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది. మీ జుబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా, మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా? అసొంటోళ్ళకి ఓట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జుబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇక మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నారు రాబాయిన్లా అంటే, ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఒక గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट करता हूं. हैदराबाद में ये होता कि हम लोग पोलिंग के दिन पोलिंग में नहीं जाते. ऑटो भाइयों से भी मेरी रिक्वेस्ट है, उस एक दिन के लिए मेहरबानी करके आप सब लोग जिद ठान लो, सुबह से लेकर शाम तक उस दिन हमारे लिए काम करो. सुबह से लेकर शाम तक एक दिन, नवंबर 11 तारीख के दिन एक दिन करेंगे ना? करने वाले जरा हाथ उठाओ, पक्का ना? जय तेलंगाना.